జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మిఠాయి కొట్టు చిట్టెమ్మ అనబడే ఈ మహిళకి తను జమీందారు కూతురు అన్న నిజం తెలిసింది. ఈ బిడ్డ మీద ఒట్టు పెట్టి ఆ నిజాన్ని నీ గుండెల్లోనే సమాధి చేస్తానని నాకు మాటివ్వాలి, లేదంటే వాణ్ణి మర్చిపో. చంపేరా. నిజం చెప్పమని నా గుండెల్లో చేసినా సరే, నిలబడిన నా ప్రాణం తీసినా సరే, నేను శంకరనారాయణ గారి కూతున్నా. నిజం ఎవరికి చెప్పను. నా మేడలుడి మీద పట్టు. అలా నా మేడలుని దాసేసి మీ అమ్మ నా చేతులు కట్టేసింది బాబా, నా నోరు కొట్టేసింది. జమీందారి గారి కుటుంబంలో పుట్టిన ఈ చిట్టమ్మ శాశ్వతంగా మిఠాయి కొట్టు చిట్టమ్మగానే బతకాలని మీ అమ్మ నా తలరాతని మార్చి రాసేసింది. నా వాళ్ళకి, నా కుటుంబానికి నన్ను శాశ్వతంగా దూరం చేసేసింది బాబా, దూరం చేసేసింది. మా అమ్మ ఇలా చేస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. పర్వాలేదులే బాబా. మా బాబాయికి, నానమ్మకి నేనే అలా వారసురాలని తెలియకపోతే నాకు తెలిసింది కదా. ఈ మిఠాయి కొట్టు చిట్టమ్మ అనాథ కాదు, గొప్ప కుటుంబంలో పుట్టింది. దానికి కూడా తల్లి, తండ్రి, నానమ్మ, బాబాయ్, చెల్లి అందరూ ఉన్నారన్నా నిజం తెలిసింది కదా బాబా. ఆ తృప్తి చాలు నాకు, ఆ తృప్తి చాలు. జీవితాంతం నేను తృప్తిగా బతికేస్తాను. నువ్వు చాలా గ్రేట్ చిట్టమ్మా. అన్న కాని అన్న కోసం, ఆ అన్నకి పుట్టిన బిడ్డ కోసం మీ వాళ్ళందరినీ శాశ్వతంగా దూరం చేసుకున్నావే. నీ త్యాగానికి చేతులెత్తి నొక్కాల్సిందే. అచ్చి బావా, ఏటి బావా ఇది? నేను నా కన్నాళ్ళెవరూ తెలుసుకోవాలనుకున్నానే తప్ప నన్ను పెంచినాలని, శాశ్వతంగా మర్చిపోవాలని నేను ఏనాడు అనుకోలేదు. మా భాస్కర్ అన్నయ్య ఎప్పటికీ నా రక్తం పంచుకు పుట్టిన నా అన్నయ్య బావా. అడిగి పుట్టిన బిడ్డ నా సొంత మేనల్లుడు. ఆడి కోసం ఏ చేయడానికైనా కూడా ఈ చిట్టమ్మ రెడీగా ఉంటుంది. కాకపోతే నాతో చిన్న ఎన్నప. చెప్పు చిట్టమ్మా. ఏ నిజాన్నైతే నేను బయటి ప్రపంచానికి చెప్పను అని నా అల్లుడి మీద పొట్టెట్టి చెప్పాను, ఆ నిజాన్ని నువ్వు కూడా ఎవరికి చెప్పనని నాకు మాట బావా. చిట్టమ్మా, అది అవును బావా, నువ్వు నేను ఏరుకాము. ఆ నిజాన్ని నువ్వు చెప్పినా నేను చెప్పినా ఒకటే. నా అల్లుడి మీద బొట్టు పెట్టి నేను చెప్పిన మాటలు నిజంతో అవ్వాలి అంటే నువ్వు కూడా ఈ నిజాన్ని ఎవరికి చెప్పనని నాకు మాటి బావా. అలాగే చిట్టమ్మ. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ నిజాన్ని ఎవరికీ చెప్పను. అలా నీకు మాటిస్తున్నాను. చాలా సంతోషం బావ, చాలా సంతోషం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.